సిద్ధలలో నూనెను సిద్ధముగా చేసుకో, రాజు రానయ్యున్నాడు. ఈ పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా, ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన చేయటం అనేది మనం నేర్చుకోవాలి ప్రియులారా. ఒక ఆయన అంటాడు, మనం 0 డిగ్రీకి వస్తే కానీ దేవుని సహాయం మనకు దొరకదు. మనకున్నవన్నీ పక్కన పెట్టి అమాయకమైన ప్రార్థన, ఏదో ఇప్పుడు విన్న వాక్యం అదే. సోరైన ఆయన గారు ఫెలోషిప్లో ఎప్పుడు ఒక మాట అంటూ ఉండేవాడు, భక్తి అమాయకంగా చేయాలయా. నేను జ్ఞానవంతుడిని, బాగా చదువుకున్నాను. ఉదయం రాష్ట్రం గారితో చెప్తున్నాను, నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ హైదరాబాదు ఎల్ఈఎఫ్ సహవాసంలో అక్కడ బ్రదర్ జూబిలీ రాస్ దైవ సేవకుడుగా ఉన్నటువంటి దినాల్లో ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. అక్కడ ఒక ఐఏఎస్ ఆఫీసర్ మందిరానికి వచ్చినప్పుడు ఆయన పవర్, ఆయన హోదాను బట్టి, అంటే కలెక్టర్ కంటే ఎక్కువ కదా ఐఏఎస్ అంటే, మొట్టమొదటి కలెక్టర్గా చేస్తారు, సబ్ కలెక్టర్గానో జాయింట్ కలెక్టర్గానో వస్తే వారి సర్వీస్ని బట్టి వారిని కలెక్టర్గా ప్రమోషన్ ఇచ్చి తర్వాత రాష్ట్ర ప్రభుత్వాల సెక్రటరీ హోదాలో, తర్వాత చీఫ్ సెక్రటరీ హోదాలోకి వెళ్తారు వాళ్ళు. అంటే చీఫ్ సెక్రటరీ హోదా అంటే ముఖ్యమంత్రి తర్వాత సీట్ ఆయనకే ఉంటుంది. ప్రోటోకాల్లో చీఫ్ మినిస్టర్ తర్వాత సీట్ ఎవరికి వేస్తారంటే ప్రిన్సిపల్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ, సిఎస్కి వేస్తారు. అంత హోదాలో ఒక ఆయన వచ్చి కూర్చున్నాడు ఫెలోషిప్లో. ఎవరు రిసీవ్ చేసుకోలేదు, ఎవరు ఆహ్వానించలేదు ఆయన్ని, ఎవరు సాధారణంగా రెడ్ కార్పెట్ పరిచి కూర్చోండి అని చెప్పలేదు. సామాన్యంగా వచ్చి అలా కూర్చొని అతను హర్ట్ అయ్యాడు. నేను ఐఏఎస్ ఆఫీసర్ని కదా, నన్ను ఎవరు సాధారణంగా ఆహ్వానించలేదే, గౌరవం ఇవ్వలేదు నన్ను, రాష్ట్ర ప్రభుత్వంలో చాలా ఇంపార్టెంట్ హోదాలో ఉన్నాను నేను. ఎవరికి కంప్లైంట్ చేశాడో తెలిసిన? జో గారికి కంప్లైంట్ చేశాడు. మెడ్రాస్లో హెడ్ క్వార్టర్లో ఉన్న జాషువా డానియల్ గారికి కంప్లైంట్ చేసి, ఇలాగ నేను మీ సహవాసానికి వెళ్ళాను, నన్ను ఎవరికి రిసీవ్ చేసుకోలేదు, నా హోదా పలానా, నేను ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నాను ఐఏఎస్ కదా. జాషువా డానియల్ గారు చాలా జ్ఞానవంతుడు. ఆయన ఎంత జ్ఞానంగా సమాధానం చెప్పాడు తెలిసిన? బ్రదర్, మీరు వెళ్ళింది దేవుని మందిరానికి కదా, మీరు మంచి హోదా కలిగిన వారని నేను ఎరుగుదును. ఐ నో యువర్ పర్సనాలిటీ, ఐ నో యువర్ క్యాలిబర్ ఇన్ ద స్టేట్ గవర్నమెంట్. కానీ మీరు వెళ్ళింది దేవుని మందిరానికి, అక్కడ హోదాలు, ప్రాముఖ్యతలు, ప్రాధాన్యతలు, ప్రిఫరెన్సెస్ ఏముండవు. మీరెవరో నాకు తెలుసు, కానీ మీరు వెళ్ళినటువంటి ప్రదేశము మిమ్మల్ని పొగిడే ప్రదేశం కాదు, మీకు రెడ్ కార్పెట్ పరిచే ప్రదేశం అంతకంటే కాదు. మీ దేవుని వాక్యం వింటే మేలు పొందుతారు. ఒకవేళ మీకు అక్కడ ఉన్నటువంటి వాతావరణం నచ్చకపోతే, బహుశా మీ మనస్తత్వానికి ఆ చర్చి సరిపడకపోతే, మీరు దయచేసి ఆ మందిరానికి వెళ్ళకపోవటం మంచిది అని చక్కని సలహా ఇచ్చారు ఆ ఉత్తరంలో. ప్రియులారా, మానేశాడు ఆయన. హర్ట్ అయ్యాడు కదా, మానేశాడు. నాకు ఈ చర్చ అక్కర్లేదు, నాకు ఈ చర్చిలో మర్యాదలు లేవు. తర్వాత ఎప్పుడో కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన మెడ్రాస్ ఫెలోషిప్కి వెళ్ళి వాక్యం విని మారు మనసు పొంది గొప్ప దైవ సేవకుడిగా, చప్పట్లు కొట్టాలి ఇప్పుడు అందరూ.
ఒక ఐఏఎస్ ఆఫీసర్, గొప్ప దైవ సేవకుడిగా జాషువా డానియల్ గారితో పాటుగా అనేక ప్రాంతాలకు వెళ్ళి ఆయన సువార్త ప్రకటించాడు. ప్రియులరా, ఈ మెర్సీ ప్రార్థన మందిరంలో మర్యాదలు ఆశపడి వచ్చేవారు దయచేసి మందిరానికి రావద్దు, ప్లీజ్. మీరు ఆశించే మర్యాదలు ఇక్కడ దొరకపోవచ్చు, మీరు ఆశించే ప్రాధాన్యతలు ఇక్కడ దొరకపోవచ్చు. ప్లీజ్ దయచేసి వినాలి. మీరు ప్రాధాన్యతలు ఆశపడి వస్తే ఈ మందిరం మీకు సరైన మందిరం కాదు, మీరు వేరే మందిరం చూసుకోవచ్చు. ఇక్కడ దొరికేది ఏంటంటే దేవుని ప్రేమ, ద లవ్ ఆఫ్ గాడ్. దేవుడు ఎంత ప్రేమిస్తాడో ఒక దైవ సేవకులుగా మేము మిమ్మల్ని అంత ప్రేమిస్తాం. దేవుని మందిరం అంటే ప్రాధాన్యతలు కాదు. నీవు దేవుని సన్నిధిలో కానుకలు ఇచ్చినా ఇవ్వకపోయినా, కానుకలు ఇచ్చిన వారికి ఎంతో, ఇవ్వని వారికి కూడా అదే ప్రాధాన్యత మందిరంలో ఉంటుంది. ప్రియులరా, భక్తి అమాయకంగా చేయటం నేర్చుకున్నాను నేను. నా అవసరతను ప్రభువు చెప్పటం నేర్చుకున్నాను నేను. ఎవరికో చెప్పి ఏదో చేసి అలా నేను నేర్చుకోలేదు. ప్రియులరా, ఒకరోజు బైబిల్లోకి వెళ్ళి చూస్తే చూడండి, ఒక్క మాట చూసి నేను ముగింపు ప్రార్థనలోకి వెళ్ళిపోతాను. 117వ కీర్తన ఒక మాట చూద్దాం. 17వ కీర్తన యెహోవా న్యాయమును ఆలకించుము. ఇక్కడ దావీదు భక్తుడు చిన్న ప్రార్థన చేశాడు. ఏంటి ప్రార్థన? నా మొర్ర అంగీకరించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము, అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. ప్రార్థన కపటమైన పెదవుల నుంచి వచ్చిన ప్రార్థన కాదు. అంటే ప్రార్థన కూడా కపటమైన ప్రార్థనలు ఉన్నాయా? ఉన్నాయి. ప్రార్థనలు కూడా కపటమైన ప్రార్థనలా? ప్రభువా, ఈ నా ప్రార్థన కపటమైన ప్రార్థన కాదు. బైబిల్ మాట్లాడుతున్నా నేను, నా సొంత మాటలు కాదు ప్రియులారా. ప్రభువా, నా ప్రార్థన కపటమైన పెదవుల నుంచి వచ్చింది కాదు. ఈ ప్రార్థన అమాయకమైన ప్రార్థన. నాకు ఏ శక్తి లేదు నా దగ్గర. రాజ్యం ఉంది, సింహాసనం ఉంది, మనుషులు ఉన్నారు. నేను రమ్మంటే వస్తారు, పొమ్మంటే పోతారు. రాజ్యాధికారం చేతిలో ఉంది, పవర్ చేతిలో ఉంది. నేను మామూలు రాజుని కాదు, గొప్ప రాజుని, సామంత రాజుని. కొన్ని వందల సంస్థానాలు నా చేతిలో ఉన్నాయి. కానీ నేను ప్రార్థన చేస్తున్నానే, కపటమైన ప్రార్థన కాదు నాది, అమాయకమైన ప్రార్థన. ప్రభువా, నేను శక్తిహీనుడను, నా దగ్గర ఏమీ లేదు, ఐఎమ్ ఎంప్టీ. ఈ ప్రార్థనే దేవుడు కోరుతున్నాడు. నీ సంస్కృతంలో చేసే ప్రార్థన దేవుడికి అక్కర్లా. కొంతమంది ప్రార్థన సంస్కృతంలో చేస్తారు. బ్రహ్మాండ పదజాలము, చక్కని కూర్పు, చక్కని సెంటెన్సెస్. నీ బ్యూటిఫుల్ ప్రార్థన దేవుడు వింటాడు అనుకుంటున్నావా? నీ థియలాజికల్గా ఏదో చేసే ప్రార్థన దేవుడు వింటాడు అనుకుంటున్నావా? నీవు నేర్చుకుని పెద్ద పెద్ద పదజాలములతో చేసే ప్రార్థన దేవుడు వింటాడు అనుకుంటున్నావా? నెవర్. ప్రభువా, నేను నా కపటమైన పెదవులతో ఒకవేళ ప్రార్థన చేస్తే నీవు వినకపోతావేమో. నేను అలాంటి ప్రార్థన చేయటం లేదు, అమాయకమైన ప్రార్థన నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటా. మన చర్చిలో ఒక ఆమె ఉంది, మారు మనసు పొందింది, మీకు అందరికీ తెలుసు. మన చర్చిలో ఆమెకు ప్రార్థన చేయటం వచ్చేది కాదు. ఓ రోజు ప్రార్థన చేయమన్నా నేను, అందరిలో ప్రార్థన చేయమంటే మొదలెట్టింది. ప్రభువా, నువ్వు నన్ను కాపాడుతానన్నావు అయ్యా, మరి ఎందుకు కాపాడలేదు నువ్వు నన్ను? మా అబ్బాయిని కాపాడుతానన్నావుగా, మరి అడిగి జ్వరం వచ్చింది, ఎందుకు బాగు చేయట్లేదయ్యా? ఇలాంటి ప్రార్థన చేసేది. నేను అనుకునేవాడిని, ఈ ప్రార్థన ఏంటిది అసలు? ప్రార్థనలో అసలు ఒక సీక్వెన్స్ లేదు,
చక్కని భాష లేదు. ఏంటి ఈ ప్రార్థన చేస్తుంది ఈమె? బలి ప్రార్థన చేసేది. నా భర్త అయ్యా దూరంగా వెళ్ళిపోయాడు అయ్యా, మరి కాపాడవా, జాగ్రత్తగా తీసుకురావా మా ఆయన్ని అయ్యా, ఇలాంటి ప్రార్థన చేసేది. పాస్టర్ గారు ఓ రోజు అంది, ఏమండి చిన్న ప్రార్థన విన్నారా మీరు? విన్నానమ్మా, ఏంటో చిన్నపిల్లలాగా. అదేనండి ప్రార్థన అంటే. చప్పట్లు కొడతా ఒకసారి. అదేనండి ప్రార్థన అంటే. అమాయకంగా చేసే ప్రార్థనే. నా దేవుడు నాకు సహాయం చేయగలడు, ఆయన తప్ప వేరే మార్గం నాకు లేదు ఈ లోకంలో. అది కదా ప్రార్థన అంటే, అది కదా విశ్వాసం అంటే, అది కదా దేవుడు ఆలకించే ప్రార్థన. ఈ మనుషులలో ఈ చిన్న బిడ్డ లాంటి మనస్తత్వం ఎవరికైతే ఉన్నదో వారిదే పరలోక రాజ్యం. పెద్ద పెద్దవాళ్ళది పరలోక రాజ్యం కాదు. సూట్లు బూట్లు వేసుకొచ్చిన అలాగే వచ్చేవాడు పరలోక రాజ్యం కాదు. ఎవరిది పరలోక రాజ్యము? ఈ చిన్న బిడ్డ లాంటి మనసు ఎవరికి ఉన్నదో వారే పరలోక రాజ్యానికి వారసులు. నీ సంస్కృతము, నీ మ్యూజిక్, నీ పిహెచ్డీలు, నీ డిగ్రీలు, నీ టెక్లు కుదరదు దేవుని సన్నిధిలో. ప్రభువా, నేను అమాయకున్నయ్యా, నేను చిన్న బిడ్డ లాంటి మనస్తత్వం. ఏ పెదవులు ఇవి? ఏ పెదవులు? మీరు వాక్యం మర్చిపోతున్నారు. ఏ పెదవులు? కపటమైన పెదవుల నుంచి వచ్చిన ప్రార్థన కాదిది. హిజ్కియా గొప్ప రాజు, చిన్న ఎగ్జాంపులే. హిజ్కియా గొప్ప రాజు, మామూలు రాజు కాదు, చాలా పెద్ద రాజు ప్రియులరా హిజ్కియా. ఒకరోజు ఏం జరిగింది తెలిసిన? ఒకరోజు హిజ్కియాకు ఒక ఉత్తరం వచ్చింది, లెటర్. రాజుగారికి ఒక ఉత్తరం వచ్చిందమ్మా, ఇంటికి వెళ్ళి చదవాలి మీరు. రాజుగారికి ఉత్తరం వచ్చింది. ఎక్కడ? 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం వెళ్ళి చదవండి ఇంటికి వెళ్ళి, ఇప్పుడు తీయక్కర్లే. ఆ ఉత్తరంలో ఏమో తెలిసిన? సెన్హెరీబు రాశాడు ఉత్తరం. సెన్హెరీబు, నా బాగా గుర్తి పేర్లు బాగా చదివేస్తున్నాను నేను. సెన్హెరీబు అనేటటువంటి రాజు ఒక ఉత్తరం రాశాడు. రాజా, నీ రాజ్యం మీదకి దండెత్తి వస్తున్నాను, నీ రాజ్యం లెక్క చూసుకో, నా సైన్యం మొత్తం వస్తుంది, ఇప్పుడు ఎదుర్కొంటావా, కమాన్. ఉత్తరం రాశాడమ్మా 19వ అధ్యాయంలో. సెన్హెరీబు అనేటటువంటి రాజు, ఎక్కడ? అష్షూరు రాజు ఒక ఉత్తరం రాస్తాడు. హిజ్కియా రాజు అంటే మామూలు రాజా? చాలా గొప్ప రాజు. మీరు కూడా సహాయం చేయండి అన్నాడా? అనలేదు. ఆ ఉత్తరం తీసుకున్నాడు. ఉత్తరం తీసుకుని ఎక్కడ పెట్టాడు ఉత్తరం తెలిసిన? దేవుని మందిరంలోనికి వెళ్ళి, రాజు బాగా వినాలి, శత్రురాజు సెన్హెరీబు రాసిన ఉత్తరము. ఆ ఉత్తరం తీసుకుని నేరుగా దేవుని మందిరానికి వెళ్ళి తప్పకుండా భోంచేసి ఇది చదవాలి మీరు. 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయం. ప్లీజ్ నా మాట విని తప్పకుండా చదవాలి. రాజు ఉత్తరం తీసుకుని ఏం చేశాడు? మందిరమునకి వెళ్ళి ఆ బలిపీఠం దగ్గర ఆ ఉత్తరం ఎప్పుదీశాడు. ఆ కవర్ తీసి ఎప్పుదీసి ఆ ఉత్తరాన్ని ఎక్కడ పెట్టాడు? దేవుని మందిరంలో బలిపీఠం మీద పెట్టాడు. అయ్యా, ఈ ఉత్తరం ఇది చాలా ప్రమాదకరమైన లెటర్. ఇది శత్రురాజులు దండెతో చేస్తున్నారు, నా బలం చాలదు, నా రాజ్యంలో ఉన్నటువంటి సైనిక శక్తి చాలదు ప్రభువా, ఏమి చేయాలో నాకు తెలియదు. ఆ ఉత్తరం తీసుకుని ఏమన్నాడు తెలిసిన? ఒక మాట 19వ అధ్యాయము 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయము ఒక మాట చూద్దాం. చూడండి 19వ అధ్యాయము చూడండి ఏమన్నాడు తెలిసిన ఇక్కడ? యెహోవా చూడుమయ్యా, యెహోవా సన్నిధిని విప్పి 19వ అధ్యాయము 14వ వచనము. హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరము తీసుకొని చదివి యెహోవా మందిరంలోనికి పోయి యెహోవా సన్నిధి దాన్ని విప్పి పరిచి. ప్రియులారా, ఏం చేయ తెలిసిన? నాకేమీ తెలియదు ప్రభువా, నీవే నాకు ఆధారము, నీవే నాకు ఆధారము, నాకేమీ తెలియదని ఏం చేశాడు తెలిసిన? భూమి ఆకాశములను కలుగజేసిన అదితి దేవా, నీవు లోకమందున సకల రాజ్యములకు దేవుడు ఉన్నావు, మేము ఏమి చేయాలో మాకు తెలియదు అని దేవుని చేతిలో ఆ ఉత్తరం పెట్టి ప్రార్థన చేయటం ప్రారంభించాడు. చిన్న పిల్లవాడి వలె ప్రార్థన చేయటం ప్రారంభించాడు. పేతురు ఒకరోజు దేవుని కాదని బొంకి 3 సార్లు ఎట్లా ప్రార్థన చేశాడు తెలిసిన? చిన్న పిల్లవాడి వలె ఎక్కి ఏడ్చి ప్రలాపించి
ఏమన్నాడు, ఎట్లా ప్రార్థన చేసి తెలిసిన, ప్రభువా నన్ను క్షమించుము, నన్ను 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 కాపాడుమని చెప్పేసి అతడు విలపించి ప్రార్థన చేశాడు. హన్నాకు పిల్లలు లేరు. ఏమని ప్రార్థన చేసింది? ఒక చిన్న పిల్లవలే దేవుని మందిరానికి వెళ్ళి నీళ్లు కుమ్మరించినట్లుగా తన హృదయాన్ని ప్రభు సన్నిధిలో కుమ్మరించేసింది. మన ప్రార్థన మందిరంలో మంచి ప్రార్థన పరులు ఉన్నారు. వారు ప్రార్థన బహు బలమైంది ప్రియులారా. నాకు అదే బలం కదా. మా బలం డబ్బు కాదు, ఆస్తులు అంతస్తులు కాదు. మెర్సీ ప్రార్థన మందిరంలో కొద్దిమంది బహు నిష్ఠ కలిగిన ప్రార్థనా పరులు స్త్రీలు ఉన్నారు నాకు కదా. నేను ఎక్కువ చేసి మాట్లాడట్లా. నా మందిరంలో ముఖ్యంగా నా కొరకు, పరిచర్య కొరకు ప్రార్థన చేసే స్త్రీలు, విశ్వాసులు నాకు కొద్దిమంది దేవుడు ఇచ్చాడు. వాళ్ళు ఎలా చేస్తారు ప్రార్థన తెలిసిన? చిన్న పిల్లాడి వలే, ప్రభువా ఈ మందిరాన్ని నీవే కాపాడాలి, ఈ సహవాసాన్ని మీరే నడిపించాలి, ఈ సహవాసం మీరు వృద్ధి చేయాలి. వాళ్ళు నేను ఉదయం రాత్రి అనుకుంటాను సేవకులతో ప్రార్థన చెప్తున్నాను నేను. అమ్మా, మన మందిరంలో చేసేటటువంటి అమాయకమైన ప్రార్థన దేవుడు ఆలకించే రోజులు త్వరలో ఉన్నాయి. దేవుడి మందిరాన్ని, సహవాసాన్ని అత్యంత అభివృద్ధి చేయబోతున్నాడు. కారణం ఏంటి? అమాయకంగా ప్రార్థన చేసే స్త్రీలు మనకున్నారు. దావీదు భక్తుడు ప్రార్థన చేశాడు, ప్రభువా నా హృదయము నీకు అంగీకారం ఉందో లేదో ఒకసారి పరీక్ష చేయి, నా నోటి మాటల హృదయానము నీకు అంగీకారముగా చేయి, నా హృదయాన్ని పరిశోధించు, నీకు ఆయాస్కరమైన మార్గము నా ఉన్నదేమో చూడుమో. ఇది కదా ప్రార్థన ప్రియులారా. ప్రార్థన నేర్చుకుందాం దయచేసి. ఈరోజు వర్తమానం ద్వారా ప్రార్థన యొక్క విలువ, ప్రార్థన యొక్క అవసరత, ప్రార్థన విధానము, ఏ విధంగా ప్రార్థన చేసే దేవుడు వింటాడు. ప్రభువా గుండెలు బాదుకుంటూ ఆయన ప్రార్థన చేశాడు. ఆకాశం వైపు కనులెత్తని కూడా ధైర్యము చాలినటువంటి ప్రార్థన చేశాడు. ఎవరైనా సుంకరి ప్రార్థన చేశాడు. సుంకరి ప్రార్థన, చిన్న పిల్లవాడి ప్రార్థన, అమాయకమైన ప్రార్థన. ప్రభువా నేను పాపిని, నా ప్రార్థన అదే. మొట్టమొదటిగా ఫెలోషిప్కి వెళ్ళినప్పుడు మొట్టమొదటి నా నోటి నుంచి వచ్చే ప్రార్థన అదే, ప్రభువా నేను పాపిని. దేవుని సన్నిధిలో హృదయాన్ని విప్పాను ప్రియులారా. హృదయాన్ని అలాగా ఓపెన్ చేశాను. నా హృదయం ఓపెన్ చేసే నేను ఎంత భయంకరమైన వ్యక్తినో నాకు కనిపించింది. నేను చాలా భయంకర వ్యక్తిని ప్రభువా, ఇంత భయంకరమైన పాపిని, నీవు నాకు కూడా దొరుకుతావా అని ప్రార్థన చేశాను. ఇంత భయంకర వ్యక్తిని నీవు క్షమించగలవా? ఈ చేతులు లంచముతో నిండిపోయినటువంటి, నీ రక్తముతో నిండినటువంటి చేతులు ఇవి. ప్రియులారా, దేవుడు అమాయకమైన ప్రార్థన ఆలకిస్తాడు. ఆలకించి హన్నాకు మంచి బిడ్డనిచ్చాడు. హిజ్కియాకు శత్రు సైన్యంలో జయమిచ్చాడు. దావీదు భక్తునికి ఎంత జయమిచ్చాడు? మొత్తం ఏమేమైతే తీసుకెళ్ళిపోయారో అందరిని తిరిగి తీసుకుని వచ్చేసాడు. నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. నీవు గోని పట్టగట్టుకొని నీవు దేవుని సన్నిధిలో మొరపెడితే నీ అమాయకమైన ప్రార్థన కంటే మించింది కాదు దేవుని సేవకుని ప్రార్థన. బైబిల్ చెప్తున్న మాట మళ్ళీ మీకు చెప్తున్నాను నేను. నీ నోటి నుంచి వెలువడే ప్రార్థన దేవుని సేవకుని ప్రార్థన కంటే మోర్ పవర్ఫుల్. నీవు గోని పట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని రేయి మొదటి జామున లేచి మొరపెట్టేటటువంటి ప్రార్థన సేవకుల ప్రార్థన కంటే గంభీరమైనటువంటి ప్రార్థన. అది నువ్వు చేయలేక, ఉదయాన్నే లేవలేక, మోకరించి ప్రార్థన చేయలేక, విశ్వాసాన్ని సంపాదించలేక, ఎవరో ప్రార్థన చేయాలి, ఎవరో కర్చీఫ్లు అటు ఇటు ఓపాలి, ఎవరో నీళ్లు చల్లాలి, ఎవరో మంత్రాలు పెట్టాలనుకుంటే కుదరదు. మొట్టమొదటిగా నీవు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. ఆ ప్రార్థన దేవుడు తప్పకుండా వింటాడు ప్రియులారా. మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. అంతవరకైనా ప్రార్థనకు జవాబిచ్చే, మా ప్రార్థనలకు ఎన్నిటికో దేవుడు జవాబిచ్చాడు. పతనమైపోయిన మా జీవితాలను తిరిగి నిర్మాణం చేశాడు. శిథిలమైపోయిన మా కుటుంబాలను మళ్ళీ నిర్మించాడు దేవుడు.
నిర్మించటమే కాదు, అనేక కుటుంబాలకు ఆశీర్వాదకరంగా చేశాడు. నిన్ను అనేక కుటుంబాలకు ఆశీర్వాదకరంగా చేస్తాడు. నీ బిడ్డలకు ఆశీర్వాదకరంగా. పడిపోయిన నీ గుడారం తిరిగి దేవుడు కట్టే దేవుడు ప్రియుల. ముందుగా నీవు చేయాల్సింది ఏంటంటే దేవుని మందిరంలో ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నాకు ప్రార్థన చేయటం నేర్పించయ్యా, ప్రార్థన చేయటం నేర్పించు ప్రభువా. దావీదు సమస్తమును పోగొట్టుకున్నప్పుడు నోరు తెరిచి ప్రార్థన చేయి. 1 నిమిషం, దాదాపు గంట సేపు మన వాక్యం విన్నాం. అమూల్యమైన దేవుని సందేశాలు ఆలకించాం. మనమందరం ఇక్కడ కూడి వచ్చింది దేనికో తెలిసిన దేవుని సన్నిధిలోకి వచ్చాం. ఆధిక్యతలకు రాలేదు, మర్యాదల కొరకు రాలేదు, ఇతరులను చూడడానికి రాలేదు. మనల్ని మనం చూడడానికి, మన హృదయాలు మనం పరీక్ష చేసుకోవడానికి, వాక్యము వెలుగులో నిన్ను నీవు పరీక్ష చేసుకోవడానికి ఇక్కడికి వచ్చావు. లేకపోతే ఇంట్లోనే కూర్చోవచ్చు. నీ ఇంటిలో కూర్చుని వాక్యం వినొచ్చు. దేవుని మందిరానికి ఎందుకు వచ్చామంటే, ప్రభువా నేను ఎవరిని, నా హృదయం ఎలా ఉన్నది, నా ఆలోచనలు ఎలా ఉన్నాయి, నా ప్రార్థన ఎలా ఉన్నది, నా భక్తి జీవితం ఎలా ఉన్నది, నేను ఎవరి మీద ఆధారపడుతున్నాను, నీ మీద, సేవకుల మీద, నీ మీద, తంత్రాల మీద, నీ మీద, మంత్రాల మీద, దేని మీద ఆధారపడుతున్నాను ప్రభువా. ఇదిగో నేను దావీదు వలె అమాయకంగా ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. నా ప్రార్థన ఆలకించు స్వామి. హన్నా చేసిన ప్రార్థన నాకు నేర్పించయ్యా. హిజ్కియా చేసిన ప్రార్థన నాకు నేర్పించు ప్రభువా. గుడ్డి భర్తమై చేసిన ప్రార్థన నాకు నేర్పించు ప్రభువా. దావీదు కుమారుడు నన్ను కరుణింపమని కేకలు వేసినటువంటి ఆ అమాయకమైన ప్రార్థన నాకు నేర్పించు ప్రభువా. చిన్న పిల్లలాంటి ప్రార్థన నాకు దయచేయి ప్రభువా. చిన్న పిల్లలాంటి మనస్తత్వము. మీలో ఎవరైనా చిన్న పిల్లవాంటి మనసు ఉన్నట్లయితే వాడు దేవుని రాజ్యంలోనికి సమీపంగా ఉన్నాడు అన్నాడు దేవుడు. నువ్వు పెద్దవాడివి కాదు, చిన్న పిల్లవాడివి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. నోరుదేరు ప్రార్థన చేయి. నోరుదేరు, 1 నిమిషం నోరుదేరు అమ్మా. సిగ్గుపడక్కర్లేదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి. దేవుని సన్నిధిలో, నిజ రక్షకుడైన దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం సిగ్గుపడక్కర్లేదు. ప్రభువా నా హృదయం ఒక్కసారి తెరువుము, నా హృదయం ఒక్కసారి తెరువయ్యా. కపటము లేని ప్రార్థన. దావీదు భక్తుడు ప్రార్థన చేశాడు. కపటము లేని ప్రార్థన, అమాయకమైన ప్రార్థన, జ్ఞానము లేని ప్రార్థన. యెహోషాపాతు ప్రార్థన చేశాడు, దేవుని సమాధానం పొందాడు. హిజ్కియా ప్రార్థన చేశాడు, దేవుని సమాధానం పొందాడు. పేతురు ప్రార్థన చేశాడు, దేవుని సహాయాన్ని పొందాడు. గుడ్డి భర్తమై ప్రార్థన చేశాడు, దేవుని సహాయాన్ని పొందాడు. విరిగి నెలిగిన హృదయం నాకు దయచేయి ప్రభువా. దేవా, విరిగి నెలిగిన హృదయం అలక్ష్యము చేసే దేవుడు కాదు నీవు. విరిగి నెలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థింపగా సూర్య చంద్రుల నాపితి. యెహోషువ ప్రార్థింపగా సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము నీ ప్రజల పక్షమునా యుద్ధములు చేసిన దేవా. నీ ప్రజల పక్షమునా
యుద్ధములు చేసిన దేవా, అగ్నిలో పడవేసినా భయమేమీ లేకుండిరి. అగ్నిలో పడవేసినా భయమేమీ లేకుండిరి. యెహోవా నీ నామము పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన స్వామి, ప్రార్థన ఎంత శక్తివంతమైంది. మేము ప్రార్థన చేయటం నీకు ఎంత ఇష్టం ప్రభువా. మీరు గొప్ప ప్రార్థనా పరులు. ఈ ప్రపంచంలో ప్రార్థనా పరులు ఎవరైనా ఉన్నారంటే నీ ఒక్కడివే. గెత్సెమనే తోటలో ఎంత గొప్ప ప్రార్థన చేశావు. రాత్రంతా ప్రార్థన చేశావు. ఆల్ నైట్ ప్రేయర్ నీకు ఇంట్రెస్ట్ ప్రభువా. రాత్రంతా ప్రార్థన చేసిన గొప్ప దేవుడువు నీవు. అందుకే ప్రార్థన అంటే నీకు ఇష్టం. మేము ప్రార్థన చేయటం నీకు ఇష్టం ప్రభువా. ప్రార్థన ఆలకించువాడవు నీవు, ప్రార్థనకు జవాబు ఇచ్చేవాడవు నీవు. దావీదు భక్తుడు ప్రార్థన అమాయకంగా చేశాడు తండ్రి. కపటమైన పెదవుల నుంచి వచ్చే ప్రార్థన కాదు అని చిన్న పిల్లవాడి వలె కన్నీరు కార్చి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన వెంటనే ఆలకించావు, వెంటనే జవాబిచ్చావు. ఇక్కడ కూర్చున్న మా బిడ్డలకు ప్రార్థనకు వెంటనే జవాబిస్తున్నావు నీవు. వారి అనారోగ్యంలో, వారి కుటుంబ సమస్యల్లో, వారి బిడ్డల వివాహ విషయంలో, వారి బిడ్డల అనారోగ్య విషయంలో, హాస్పిటల్ పాలైనప్పుడు, ఉద్యోగాలు లేని సమయంలో, ప్రభువా బిడ్డలకు సమస్యలు వచ్చిన సమయంలో ప్రార్థన ఎంత త్వరగా నీవు ఆలకించావు. ఎంతమంది సాక్ష్యం చెబుతున్నారు ప్రార్థన ఆలకించావని. ఎంత విశ్వాసం అవసరం ప్రభువా. నేను అడిగేటప్పుడు మాకు విశ్వాసం నేర్పించండి. మీరు అడుగు వాటినెల్లా పొందుకున్న విశ్వాసంతో అడగమన్నావు. ఈరోజు మాకు విశ్వాసం నేర్పించండి ప్రభువా. నీ బిడ్డను వాడుకున్న దాన్ని బట్టి స్తోత్రాలు. దావీదు భక్తుడు చేసిన ప్రార్థన మాకును నేర్పించు. హిజ్కియా చేసిన ప్రార్థన మాకు నేర్పించు. యెహోషాపాతు చేసిన ప్రార్థన మాకు నేర్పించు. గుడ్డి భిక్షకుడు భర్తమై చేసిన ప్రార్థన మాకు నేర్పించు. హన్నా చేసిన ప్రార్థన మాకును నేర్పించు ప్రభువా. శుంకర్ చేసిన ప్రార్థన మాకును నేర్పించము. పేతురు చేసిన ప్రార్థన మాకు నేర్పించయ్యా. అమాయకమైన ప్రార్థన ఈ రాత్రి ఈ ఉదయకాలసం నేర్చుకోవడానికి మాకు సహాయం దయచేయండి. ఈ వాక్యం హృదయంలో నాటుకోవటానికి కృప చూపించు. అనేకులు ఈ వాక్యం వింటున్నారు, దూర ప్రాంతం వాక్యం వింటున్నారు. అనేక మంది, వేల కొద్ది లక్షల మంది వాక్యం వింటూ ఉండగా ప్రభువా నీ శక్తిని, ప్రభావమును కుటుంబాల్లో, హృదయాల్లో ప్రభువా నాటుకోవటానికి సహాయం దయచేయండి. ప్రతి ప్రార్థనకు మీరు జవాబిచ్చే దేవుడు అని మేము విశ్వాసంతో మీ సన్నిధిలో మొరపెట్టే హృదయాలు మాకు దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.